హాయ్ అందరికి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్. అంత ఎండ లేకుండా అలాని వాన కూడా రాకుండా క్లౌడీగా ఉన్న నేచర్ లో ఎంత దూరమైనా కూడా ట్రావెల్ చేయాలనిపిస్తుంది. మేమైతే మా అత్తని చూడడానికి పిఠాపురం వెళ్ళాం. ఎందుకంటే రీసెంట్ గా మా అత్త అయితే చెవికి ఆపరేషన్ చేయించుకున్నారు. సో చూడడానికని వెళ్ళాం. మేం వెళ్ళడం బానే ఉంది, కానీ మేం వెళ్ళి వాళ్ళకి పని పెట్టినట్టు అయ్యింది. ఎందుకంటే మా మావయ్య మా కోసమని చేపల పులుసు వండారు. పోనీలే, ఇలా అయినా మావయ్య వంట తినే ఛాన్స్ వచ్చిందని అనుకున్నాము. ఎందుకంటే మావయ్య కర్రీస్ బాగా ఉంటారు. ఫస్ట్ అయితే కొన్ని చేప ముక్కల్ని బాగా క్లీన్ చేశారు. అలా క్లీన్ చేసిన వాటికి కొంచెం కారము, పసుపు, కొద్దిగా పెరుగు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నారు. కర్డ్ ఎందుకు వేశారని అడిగితే ఫిష్ కి స్మూత్నెస్ రావడం కోసమని చెప్పారు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసినట్టే స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ వేసి బాగా మగ్గనిచ్చారు. ఈ లోపల కొంచెం చింతపండును అయితే నానబెట్టుకున్నారు. మగ్గిన పేస్ట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపారు. అది కొంచెం ఉడికాక గరం మసాలా వేశారు. ఈ గరం మసాలాలో అయితే ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేశారు. ఏది కూడా మిస్ చేయలేదు. నెక్స్ట్ ఆ పేస్ట్ ని బాగా మగ్గనిచ్చి అందులో చేప ముక్కలు వేసి సరిపడా వాటర్ వేశారు. కాసేపు ఆగిన తర్వాత పక్కన నానబెట్టి పెట్టుకుని చింతపండు రసం కూడా వేశారు. కర్రీ అయిపోయే ముందు 5 మినిట్స్ ఉండగా కొత్తిమీర వేసేసుకోవడమే. అంతే, వేడి వేడి చేపల పులుసు అనేది ఫినిష్ అయిపోయింది. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పడం మర్చిపోయాను, కానీ కారంతో ముక్కల్ని కలిపినప్పుడే అప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. చాలా మంది ఏ ఉంటే వాటితో అయితే వండేస్తూ ఉంటారు, కానీ అన్ని ఐటమ్స్ చేపల పులుసులో వేసుకుంటేనే ఆ చేపల పులుసుకు అనేది టేస్ట్ వస్తుంది. ఇంకా తినేసి అయితే మేము కాసేపు ఆగి మాట్లాడిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం.